నాకు ఇది వద్దు, నేను ఒపెక్లో ఉండను, నేను ఎంత ప్రొడ్యూస్ చేయాలి, దీనికి ఎక్కువ పెట్టుబడి ఉంటుంది. ఇరాన్ లాగా కాదండి, వేరే ఒమన్ లాగా కాదు, దీనికి అద్భుతమైన పెట్టుబడి, తనకు తానే పెట్టుబడి పెట్టుకోగలదు. వీళ్ళంత పెట్రో రిజర్వ్స్ ఉన్నాయి, సావరెన్ ఫండ్ అంటారు, అది ఒకటి ఉంది దానికి. కాబట్టి ఎన్ని బిలియన్ డాలర్లు, ట్రిలియన్ డాలర్లైనా పెట్టుబడి పెట్టుకుని తన ఆయిల్ పరిశ్రమను అభివృద్ధి చేసుకోగలదు. కాబట్టి ఇది ఒపెక్ నుంచి బయటకు వచ్చింది. ఎందుకంటే రోజుకి 6 మిలియన్ బ్యారెల్స్ పెర్ డే నేను ప్రొడ్యూస్ చేస్తా అనుకుంటూ అది బయటకు వచ్చింది. అదొక కారణం. రెండోది బయటకు రావడానికి కారణం ఏంటంటే ఒపెక్లో సౌదీ అరేబియా చాలా డామినెన్స్ ఎక్కువ ఉంటుందండి. ఒపెక్లో 30% అది ఒకటే ప్రొడ్యూస్ చేస్తే, ఈ మధ్యన సౌదీ అరేబియా ఈ రేటుని ఎక్కువ పెంచుకుని దానికి తాను ఎక్కువ లాభాలు పొందుతుంది, అమెరికాతో కుమ్మక్కైపోయి. కాబట్టి యుఏఈ లాంటి కంట్రీస్ నష్టపోతున్నాయి. కాబట్టి దీని నుంచి తప్పించుకోవడానికి యుఏఈ బయటపడిపోయింది. ఇక మూడో విషయం ఏంటంటే సౌదీ అరేబియా యుఏఈకి యమన్లో పెద్ద యుద్ధమే జరిగింది. కాబట్టి సౌదీ అరేబియా యుఏఈకి అస్సలు పడడంలా. కాబట్టి సౌదీ అరేబియాని ఒక పెద్ద షాక్ ఇవ్వడానికి ఇది బయటకు వచ్చేసింది అనమాట. అది మూడవ కారణం. ఇక నాలుగవ కారణం ఏంటంటే ఇండియా భరోసా. ఏమని, నా ఆయిల్ నువ్వు కొను అంటే ఇండియా కొంటానని అభయం ఇస్తే యుఏఈ భద్రతను కూడా కల్పిస్తుంటే యుఏఈ బయటపడిపోయింది. ఇది నాలుగవ కారణం. తర్వాత ఇండియాతో పాటు జపాన్, సౌత్ కొరియా ఇండియాలకు అమ్ముకుంటేనే యుఏఈ ఆయిల్ సరిపోదు, అంత డిమాండ్ ఇక్కడ ఉంది. కాబట్టి అమెరికా, వేరే దేశాల మీద ఆధారపడాల్సిన అవసరం యుఏఈకి లేదు. కాబట్టి యుఏఈ ఈరోజు బయటపడిపోయింది, అతి పెద్ద కారణం. మరి ఇది ఎవరికి షాక్ అంటే ఒపెక్ నుంచి బయటకు పడడం వల్ల సౌదీ అరేబియాకి అతిపెద్ద షాకు. ఎందుకంటే ప్రపంచంలో ఈ ఒపెక్ని పెట్టి ఒపెక్లో లీడర్గా ఉంటూ ఒపెక్ని అది ఏం చేస్తుందంటే తన ప్రయోజనాలకి వాడుకుంటుంది. రేటు ఎక్కువ పెంచడం, ఎక్కువ లాభాలు పొందడం, ఇవన్నీ ఇప్పుడు సౌదీ అరేబియాకి ఎక్కువ లాభం. కాబట్టి ఇప్పుడు యుఏఈ బయటపడడం వల్ల 7వ అతిపెద్ద ప్రొడ్యూసరు, దాని ప్రభావం సౌదీ అరేబియా పడుతుంది. సౌదీ అరేబియా డామినెన్స్ కూడా తగ్గుతుంది. కాబట్టి సౌదీ అరేబియా ఇది ఇంకా ఉత్పత్తి డబుల్ చేసేస్తాయి. కాబట్టి సౌదీ అరేబియా అమ్ముకోలేని పరిస్థితి అవుతుంది. కాబట్టి సౌదీ అరేబియాకి చాలా పెద్ద షాకు. పాక్కి సహకరిస్తున్న సౌదీ అరేబియాకి చాలా పెద్ద షాక్ ఈరోజు ఇండియా ఇలా ఇచ్చిందనమాట, అతిపెద్ద షాకు. ఇక మూడో విషయం ఏంటంటే చెప్పాలంటే సౌదీ అరేబియాకి అసలు ఇండియా ఈ మిషన్ అనమాట. ఏంటంటే అజిత్ దోవల్ ఇప్పుడు చూడండి, ఈ డిసిషన్ తీసుకోవడానికి 2 రోజుల ముందే ఏప్రిల్ 27వ తారీఖున ఏప్రిల్ 27వ తారీఖున అజిత్ దోవల్ గారు ఈ యొక్క అబుదాబి అంటే యుఏఈ క్యాపిటల్లో యుఏఈ అధ్యక్షుడిని నహియాన్ని అక్కడ కలవడం జరిగింది. కలిసి ఏమి చర్చించారనేది ఒక మిస్టరీ. ఇదే చర్చ.